ఇకపోతే ఆర్ఎంపీలు డాక్టర్లు ఎవరే ఆర్ఎంపీలు, నకిలీ వైద్యము, ఇష్టం వచ్చిన రీతిలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడము, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, రోగుల ప్రాణాలతో చెలగాడడం అనేది అయిపోయింది, సర్వసాధారణంగా జరిగిపోయింది. ఈ రోజుల్లో చాలా తక్కువ సమయంలో డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము కొంత ఈ ప్రాక్టీస్ పేరుతోటి, ప్రథమ చికిత్సాలయం పేరుతోటి కొందరు డాక్టర్లు ఎవరే అవతారం ఎత్తా ఉన్నారు. వీళ్ళు ఒక చిన్న బోర్డు పెట్టుకుంటా ఉన్నారు ఈ మధ్య. ఎందుకంటే ప్రథమ చికిత్సాలయాన్ని పెడుతున్నారు, ఓకే మార్పు వచ్చింది, కానీ వాళ్ళు అక్కడికి వచ్చే వాళ్ళని తీసుకొని ఏం చేస్తున్నారు, ఆ నుంచి వేరే ఆసుపత్రి తీసుకుపోతా ఉన్నారు, అక్కడ కమిషన్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అడ్డగోలు టెస్టులు అడ్డగోలు వీధిలో చేస్తూ వాళ్ళ దగ్గర అప్పనంగా డబ్బులు గుంజుతూ ఉన్నారు. ఆ గుంజిన డబ్బులకి వెళ్ళి వీళ్ళ కమిషన్. ఒకవేళ అక్కడ కూడా వీళ్ళకి ఏమైనా సంబంధించినటువంటి దాంట్లో తెలియకపోతే, అంటే వాళ్ళ వ్యాధి ఉన్నా లేకపోయినా తెలియకపోతే మరో పెద్ద ఆసుపత్రి తీసుకుపోతా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ చిన్న చేపను పెద్ద చేపను తిమింగలం, ఈ మూడు కూడా, ఇవన్నీ మూడు కలిపి దోచుకునేది ఎవరినయ్యా అంటే నువ్వు నమ్మిపోతున్నవే, అంటే నువ్వు నమ్ముతున్నావు కదా. ఎవరిని దోచుకుంటానంటే నమ్మిన వాళ్ళని దోచుకుంటా ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నువ్వు నమ్మిపోయేది ఎవరి దగ్గరికి, ఒక ఆర్ఎంపీ దగ్గర పోతా ఉన్నావు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన చేస్తూనే నీకు అనుమానాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. ఏంది ఇది, అది కావచ్చు, ఒకసారిగా ఆసుపత్రికి పోని చెప్తాడు. అక్కడికి పోయినాక ఓపీ నుంచి మొదలు పెడితే టెస్ట్ల వరకు కూడా ఆయన కమిషన్లు వస్తాయి, మెడిసిన్లో కూడా కమిషన్. మళ్ళీ ఆ నుంచి ఏం చేస్తారు, అక్కడ ఏమైనా అడిట్ అయితే అక్కడ కాదు గా ఆసుపత్రికి పోవాలని చెప్పి ఈ ఆసుపత్రులు చెప్తారు. మళ్ళీ ఈయన కమిషన్ ఏనట. సో మళ్ళీ ఏమవుతుంది, ఆ ఆసుపత్రికి పోతారు. ఆడిపోయిన తర్వాత వాళ్ళ స్థాయిలో వాళ్ళు గుంజుతారు, చివరి చెడేది నువ్వే. సో ఇలాంటి నకిలీ సంబంధించిన ఆర్ఎంపీల పైన, సెంటర్ల పైన టీజీఎంసీ అధికారులు, సిబ్బంది ఎప్పుడైతే దాడులు ప్రారంభించిల్లో రోజుకు ఇంకా కూడా దొరికిపోతూనే ఉన్నారు వీళ్ళు. నిన్న హన్మకొండలోని గోపాల్పూర్ ప్రాంతంలో మీరు చూడొచ్చు, ఈ వీడియోలు చూడండి. మీరు చూస్తున్నటువంటి వీడియోలు హన్మకొండ జిల్లా కేంద్రంలోనే రోజు సర్వసాధారణం అయిపోయింది. వీటిని గుర్తించాల్సిన బాధ్యత ప్రజలదే, పౌరులదే. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, అసలు నువ్వు ఏం చదివినామని డాక్టర్ వల్లే నువ్వు ఉన్నావు అని నువ్వు నిలదీయండి. వాళ్ళ సమాచారాన్ని టీజీఎంసీకి ఇవ్వండి. మీ వివరాలలో గోప్యంగా ఉంచుతారు వాళ్ళు. గతంలో మనం అనేక వీడియోలు కూడా చేసినాం. ఈ ఆర్ఎంపీలో కొందరు అడుగుతా ఉన్నారు, మీకు ఆర్ఎంపీల పైన కోపమా, మీరు ఆర్ఎంపీ లేకపోతుంటారా అంటే, మేము ఆర్ఎంపీలకు వ్యతిరేకం కాదయ్యా నాయన. ఆర్ఎంపీల వల్లే వాళ్ళు, డాక్టర్ వల్లే ఆర్ఎంపీలు పేరు పెట్టుకొని డాక్టర్ల వల్ల అవతారం ఎత్తి ఈ ప్రజలతోటి ప్రజల ప్రాణాలతోటి చెలగడమాడుతున్న చూసినా వాళ్ళకు వ్యతిరేకం. మేము 25-30 ఏళ్ళ నుంచి ఉన్నారు చాలామంది, కొంతమంది డాక్టర్ల వల్లే, అంటే వాళ్ళు డాక్టర్లు కాకపోయినా కూడా ఈ ఆర్ఎంపీలు ఉన్నారు, గ్రామీణ వైద్యులు ఉన్నారు. వాళ్ళని ఏమనట్లే, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఏం భయం ఉంటుంది, వాళ్ళు నీతిగా నిజాయితీగా వాళ్ళ పనులు చేసుకుని పోయిన అనుకో, వాళ్ళతోటి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళని టీజీఎంసీ వాళ్ళు ఎందుకంటారు, మేము ఎందుకంటాం వాళ్ళను. ఎవరైతే లంగల్ లెక్క, లఫంగుల లెక్క ఎవరైతే వీళ్ళు ఈ కమిషన్లకు కక్కుర్తిపడి అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడి వీళ్ళ ప్రాణాలతో చెలగడమాడుతున్నారో వాళ్ళకు సంబంధించి టీజీఎంసీ అధికారులు వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. అందరి టీవీ కూడా ప్రత్యేకంగా నిఘా పెడతా ఉంది, వాళ్ళపైన చనిపోతూ ఉన్నారు. చాలా ఘటనలు చూసినాం మనం. కాబట్టి మీరు అర్హత మించిన వైద్యం చేసే వరకు ఇదే మేము చెప్తా ఉన్నాం. టీజీఎంసీ కూడా ఇప్పటికే వాళ్ళు హెచ్చరించారు. సో మేము కూడా చెప్తా ఉన్నాము, మీరు ఎవరైతే తప్పుడు మార్గంలో పోతూ ఉంటారో వాళ్ళు ఏదైనా బంద్ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే అటు పోలీసులు కానీ, ఇటు శాఖపరమైనటువంటి ఎవరైతే ఆ శాఖ అధికారులు వాళ్ళు కానీ, టీజీఎంసీ కానీ ఎట్టి బస్సులు వదిలిపెట్టదు. ఇక ప్రజలకు మేము పిలుపునిచ్చేది ఒకటే, ఇలాంటి నకిలీగాలను మీరే గుర్తించండి. మాకు కానీ, టీజీఎంసీకి కానీ, పోలీసుకి కానీ, వైద్య శాఖకు కానీ మీరు వాళ్ళ యొక్క వివరాలను ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.